రైతులు వరి సాగు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కృష్ణా బేసిన్లోకి ఎగువ నుంచి నీళ్లు వస్తున్నా ప్రాజెక్టుల నుంచి దిగువకు నీళ్లు వదలట్లేదని, సన్నవడ్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తోందని నీళ్లు వదలట్లేదని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామంటే కూడా నెమ్మదిగా రైతులందరూ కూడా సన్నవడ్ల వైపు మారుతున్నారు. సన్నవడ్లకు ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ క్రమంగా ఇవాళ రైతులు మొత్తం రాష్ట్రం అంతటా కూడా సన్నవడ్ల వైపు మళ్ళీనరు. దాంతో కంగుతిన్న ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తూ పంటే పండియకుండా చేయాలన్న కుట్రతోని నదుల నీళ్ళు, ప్రాజెక్టుల నీళ్ళు ఇవ్వడం లేదు. అది గోదావరి పైన మొదటి నుంచి స్పష్టంగా కనపడ్డది. మళ్ళీ నిన్న ఇవాళ కృష్ణా నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటే కూడా కృష్ణా వైపున లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయకుండా, జూరాల నుంచి కూడా నీళ్ళు ఇవ్వకుండా, శ్రీశైలం నుంచి వెళ్ళి కూడా నీళ్ళు ఇవ్వకుండా పెద్ద కుట్ర. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.